ప్రపంచానికి నిరీక్షణ కలిగిన దినము, పర్వ పండుగ దినమునైనా మా పాపాలను సముద్రపు అగాధంలో పడవేసి మరలా ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చారు. ఈ దినము నాయన మీరు శుక్రవారం దినం సెలవు వేయబడి చనిపోయి సమాధిలో వచ్చారు. ఆది వారమున ఇంకా చాలా చీకటి ఉండగానే తెల్లవారు చూడగా నాన్న మీరు సమాధిలో నుంచి లేచిన గొప్ప దేవుడు. దీని ద్వారా మరణాన్ని ఓడించి మీరు జయించారు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణం నీ ముందు ఓడిపోయి సమాధి తల ఉంచుకున్నది ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మా అందరికీ ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ ప్రసాదించిన మా గొప్ప దేవానికి ఈ పునరుద్ధానపు ఆరాధన ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు అన్న పౌలు నినాదాన్ని మా జ్ఞాపకం చేస్తున్నట్టు వదనములు చెల్లిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు సర్వశక్తి గల నామములో నీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఈ ఉదయకాల పునరుద్ధాన ఆదివార పండుగ దినంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వామ్ వెల్కమ్ టు దిస్ ఎస్పెషల్ ఈస్టర్ సండే సర్వీస్. మీ అందరినీ మరియు మాత్రం ఆహ్వానిస్తూ గ్రేట్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి సర్వశక్తి గల పునరుద్ధాన నామంలో ఈ శుభములు సమాధానం కలుగుగాక. సమయంలో నేను యేసు ప్రభు వారు లేచాడంటాను. మీ అందరూ కూడా బిగ్గరగా అవును నిజంగా లేచాడని చెప్పాలి. దాంతోపాటు ఈ పక్కవారికి కూడా చెప్పాలి జీసస్ ఈజ్ రీజన్, ఇండీడ్ రీజన్ అని నేను చెప్తూ ఉంటాను. మీరు మీ పక్క వాళ్ళకు కూడా విష్ చేయాలి. దాని ద్వారా కనీసం ఏ దినమన్నా యేసు ప్రభు వారు లేచాడు అన్నటువంటి ఆ మెలకువ అందరికి కూడా కలుగుతుంది. యేసు ప్రభు వారు లేచాడు, యేసు ప్రభు వారు లేచాడు. జీసస్ ఈజ్ రీజన్, indeed he is risen. Jesus is risen. Jesus is risen. మీ పక్కవారికి యేసు ప్రభు వారు లేచాడని చెప్పండి, చెప్పుకోండి, పరిచయం చేసుకోండి పక్కవారిని కూడా. కొత్త వాళ్ళు ఏంటి, భర్త అయితే భార్యకు, భార్య అయితే భర్తకు చెప్పుకోండి. సో ఈ దినము మరి చరిత్రలో చాలా ప్రత్యేకమైనటువంటి దినము. గ్రంథాలన్నీ కూడా కోట్ల గ్రంథాలు, ఎన్ని పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలన్నీ యేసు ప్రభు వారి గురించి రాశారు. సువార్తలు 4 కానీ దాని తర్వాత ఆ సువార్తలను బేస్ చేసుకొని ఎన్ని పుస్తకాలు రాశారు. నేను అనుకున్నాను మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో రొటీన్గా లేచాడు అని చెప్తున్నారు కదా, ఎలా లేచాడు అని కొంత పరిశోధన చేయాలి, కొంత పరిశీలించాలి. మనకు అలా అక్కడ రాయబడి మత్తయి, మార్కు, లూకా, యోహాను అంతే. కానీ దాని తర్వాత మనకు రోమా పత్రికలో కానీ, కొరింథీయులకు రాసిన పత్రికల్లో కానీ, తర్వాత మరి ఎఫెసీ పత్రికలో కానీ, ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కానీ, కొలస్సీలకు రాసిన పత్రికలు కానీ ఆయన పునరుద్ధరణ శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే మనకు అర్థం కావడానికి. మనకు ఎప్పుడైనా ఉరుములు మెరుపులు మనం చూసాం కదా, ఏం జరుగుతుంది అప్పుడు చెప్పండి మీరు? పిడుగు పడ్డప్పుడు ఏం జరుగుతుంది? దాన్ని మెరుపు అంటారు, లైట్నింగ్. థండర్స్టార్మ్ అని ఆంగ్లంలో అంటారు. మెరుపు, ఉరుము, థండర్బోల్ట్ అని కూడా అంటారు పిడుగుని. సో అప్పుడు ఏం జరుగుతుంది? చెట్ల మీద పడితే చెట్టు కాలిపోతుంది. నేను పిడుగు పట్టేటువంటి మనిషిని ప్రత్యక్షంగా అత్తమ్మ వాళ్ళ ఊళ్ళో చూశాను ఒకసారి. నేను జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఇక్కడ ఈ బొడ్డు పైన పడ్డది, ఆయనకి శరీరం అంతా కాలిపోయింది. చూశాను, పొలంలో పిడుగు పడ్డది, చనిపోయాడు. డెడ్ బాడీ ఇంటికి తీసుకొచ్చాను. చూడాలనే కోరికతో నేను వెళ్ళాను. గొర్రెలు, బర్రెలు, పశువులు, పంట ముఖ్యంగా చెట్ల మీద పడుతుంది. ఈ మధ్యలో ఇంట్ల మీద కూడా పడుతుంది. ఈ మధ్య ఇంకా ఏంటి అంటే ఈ చివరి దినాల్లో పిడుగులు పడితే, ఉరుము మెరుపు వస్తే ఒక్కసారిగా 100 మంది చచ్చిపోతున్నారు.
ఎక్కడుంటుంది ఆ పిడుగు? ఏమైనా కనెక్షన్ ఉంటుందా అక్కడి నుంచి ఇక్కడికి? ఇది వైర్లెస్ మైక్, ఇది ప్రభుదాస్ అక్కడ పెట్టాడు, ఎక్కడో దీనికి కనెక్షన్ ఉంది. మరి అలాగే ఎక్కడో ఆ పిడుగు ఉంటుంది. ఆ పిడుగు పడితే 2018వ సంవత్సరంలో నేను చూశాను, ఉత్తరప్రదేశ్లో పిడుగులు పడి ఒకేసారి 62 మంది చనిపోయారు. రాజస్థాన్లో 32 మంది చనిపోయారు. అదే బంగ్లాదేశ్లో అయితే 80 మంది కంటే ఎక్కువ మంది ఒకేసారి చనిపోయారు. ఎందుకు ఇవన్నీ కూడా నేను అకౌంట్ చెప్తున్నానంటే, దేవుడు ఏ శక్తితో యేసుప్రభువుని లేపాడు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి గ్రంథంలో మనం 100 సార్లు చదివి ఉండవచ్చు, 1000 సార్లు చదివి ఉండవచ్చు, కానీ మనం గ్రహించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఉంటాయి. 1 లేక 2 లేఖన భాగాలు నేను చదివించి మిగతాదంతా కూడా నేను వివరణిస్తాను. Turn your Bibles with me to the letter of Paul to the Ephesians chapter 1. 1వ అధ్యాయంలో మీకు 19వ వచనము చివరి భాగంలో, అంటే ఇక్కడ నేను చదువుతాను చూడండి, ఆయన క్రీస్తునందు అనే మాట నేను చదువుతున్నాను చూడండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన. అదే పైన చెప్పబడినటువంటి మాట, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి అని మనం చూశాం. ఏ బలముతో ప్రభువును లేపాడో, ఏ శక్తితో లేపాడో 20వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. చూడండి మీరు ఇక్కడ, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరినీ కూడా ఎలా తీసుకొని వెళ్తుందంటే, మీరు ఎప్పుడైనా చదివితే పరలోకానికి తీసుకొని వెళ్తుంది. మనం చప్పట్లు కొట్టి మనం దేవుని భయపడుతున్నాం. ఎందుకంటే చూడండి, ఇక్కడ మేము రాష్ట్రమ్మ గారు నేను ఈ మధ్యలో ఒక దాదాపుగా ఒక 10 రోజుల క్రితము 7 రోజుల క్రితము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే టైంలో ఈ సీజన్లో, అంటే క్రిస్మస్ సీజన్లో ప్రవచనాలు, జాన్వరిలో లేక నూతన సంవత్సర ప్రవచనాలు, లేకపోతే ఈ శ్రమల దినాల్లో పునరుత్థాన సమయంలో మేము ఏం చేస్తున్నామంటే ప్రవచనాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే అప్పుడు సడన్గా పాస్టర్ గారు నన్ను ఒక చిక్కు ప్రశ్న వేసింది. ఏంటి అంటే, యేసుప్రభువు వారి పుట్టుక గురించి ప్రవచనాలు ఉన్నవి, ఆయన జీవితం ఉన్నది, ఆయన పరిచర్య ఉన్నది, ఆయన శ్రమ ఉన్నది, ఆయన మరణం ఉన్నది, ఆయన తిరిగి రావడము, తర్వాత 2వ రాకడ పరిపాలన 1000 సంవత్సరాలు కూడా ఉన్నది. అయితే పునరుత్థానం గురించి ఎక్కడుందని నన్ను అడిగింది. ఆ వెనక నుంచి యేసుప్రభువు వారు తిరిగి లేచినట్టు ప్రవచనాలు ఎక్కడైనా ఎవరైనా చెప్పగలరా? వెనక నుంచి ముందుకు చెప్పండి ఎవరైనా. ఎనీబడి? చూసారా, మనం అంత పూర్ణ. నాకే ఒకసారి లారీ పట్టి పడ్డట్టు అయిపోయింది. కారణం ఏంటంటే, నిజమే, యూదులకు పునరుత్థానాన్ని గురించి నా నిరీక్షణ ఉన్నది. కానీ నేను గ్రంథం ఎలా చదువుతానంటే మీలా కాదు. నేను ఏదైనా చదివితే ఖచ్చితంగా నేను దాన్ని గుర్తుపెట్టుకుంటాను. ముఖ్యంగా మృదులైన తమ వారు బ్రతుకుదురు అని యెషయా గ్రంథంలో రాయబడ్డది 24 నుంచి 27 అధ్యాయంలో 1 లేక 2 వాక్యాలు మీకు చూపిస్తాను. చూడండి, మీరు ఓపెన్ యువర్ బైబిల్స్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 25, 25వ అధ్యాయంలో చూడండి 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణములైన మృంగులను ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. 26వ అధ్యాయం 19వ వచనం.
మృదులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడిన వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలు సజీవంగా. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. వెంటనే నేను ప్రవచనాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఇందాక నేను పిలుపు వాక్యం చదివాను. ఎంతమంది ఆరంభంలో ఉన్నారు? ఏం చదివాను? నా విమోచకుడు సజీవుడు అని యోబు సాక్ష్యం ఇచ్చాడు. చప్పటి కొట్టి మనం దేవుని భయపరుస్తాం. తర్వాత దావీదు కూడా ఒక ప్రవక్త, ఒక రాజు, తర్వాత ఆయన ఒక కవి, ఆయనకు ఎన్నో తలాంతులు ఉన్నాయి, యుద్ధ వీరుడు, వారియర్. ఆయన ఏం చెప్పాడు? నీ పరిశుద్ధు నీవు కుళ్ళు పట్టనీయవు, అంటే గోతిని చూడనీయవు. 16వ కీర్తన అంతా కూడా యేసు ప్రభు వారి గురించి రాయబడినది. దాని వివరణ అంతా కూడా అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 14 నుంచి 39 వచనాల వరకు, ముఖ్యంగా 23 నుంచి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనము ఈస్టర్ పండుగను కేవలము ఏం చేస్తున్నామంటే, ఇందాక అడిగితే ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే, మీరు ఎంత బలంగా ఉన్నారో బైబిల్లో నాకు తెలుస్తూ ఉన్నది. ఎవరైనా అడిగితే చర్చికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఒకనొక సందర్భంలో భక్తి సంఘంలో చచ్చిపోయిన క్రీస్తుని మీరు ఆరాధిస్తున్నారా అని అడుగుతూ ఉన్నారట పండితులు. కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆయన బలహీనతను బట్టి శిలువ వేయబడడం కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. He was crucified in weakness, but he lives by power of God. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. ఈ రోజు ఆ సువార్తలో ఉన్న శక్తి, అపోస్తలుల పౌలు అంటాడు, ఐ యామ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్. నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడను. నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలగజేయుటకు ఆ మిమ్మల్ని మీరు పూర్తి చేయండి. దేవుని శక్తి ఉన్నది. దేవుని శక్తిని తెలుసుకోవట్లేదు. యు నో మండే, యు నో సండే, యు నో ట్యూస్డే, యు బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. భారతదేశంలో మీరు ఎంత మూఢనమ్మకాల్లో ఉన్నారో నాకు తెలుసు. మంగళవారం మంచిది కాదనే వాళ్ళు ఉన్నారు. నిన్న సాయంకాలము మెమోరియల్ సర్వీస్ కార్డు ఇవ్వడానికి వచ్చారు. బయట నుంచే ఇచ్చిపోదామని అనుకున్నారు. నేను లోపలికి పిలిచి కూర్చోబెట్టి వారితో చాలాసేపు మాట్లాడాను. ఈరోజు అనేక మంది ఎడమ చేతితో ఆ మెమోరియల్ సర్వీస్ కార్డు ఇచ్చి తర్వాత ఏం చేస్తారంటే చించేస్తారు. కారణం ఏంటంటే, మరణం అంటే అపశకునము. ఈరోజు లేఖనాలను గ్రహించకుండా అనేక మంది అపనమ్మకము, మూఢనమ్మకము, విధవరాలు ఎదురు కావద్దు, పెళ్లి ఎదురు కావద్దు, ఫలాని వారు ఎదురు కావద్దు, ఫలాని వాళ్ళ ముఖం చూడవద్దు. ఈ సువార్తలో ఉన్న శక్తి, ఈరోజు యేసు ప్రభువుని నమ్మితే ఆ శక్తి నీకు నాకు కూడా వస్తుంది. ఏంటి అంటే నమ్మకపోవడము. అపోస్తలుల పౌలు యొక్క ఒక మంచి మాట నేను చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుల పౌలు ఇలా తెలియజేస్తున్నాడు. ఇందాక నేను చెప్పినటువంటి మాట, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడింది కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. మేమును ఆయన యందుండి, అంటే ఏమని రాయబడింది? ఆయనతో కూడా బలహీనమై ఉన్నాం కానీ మీ యెడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. సువార్తలో ఉన్నటువంటి శక్తి దుర్గములను సైతం పడద్రోయగలదు అని అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఈ రోజు అనేకమైన మూఢ నమ్మకాలతో నిండా మునిగి ఉన్నారు. వాక్యం చేత కాదు, నా యందు మీరును మీ యందు నా వాక్యము నిలిచి ఉన్న యెడల అని యేసు ప్రభువు అన్నారు. ద్రాక్షావల్లి నేను తీగలు, మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా. ఎక్కడున్నారండి మీరు? అన్ని ఆచారాలు ఆచరిస్తూ ఎందుకు ఈ విశ్వాసం? ఇందాక మనం ఆ ఉత్తర ప్రతిత రీతిగా చదువుకున్నాం. పునరుత్థానం లేదని నమ్ముతున్నారు. ఓ అవేకులారా అని అంటారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం. ఈరోజు అనేక మంది చెప్పలేక యేసు ప్రభు లేచాడని ఏదో అక్కడ ఉన్నది నేనైతే పూర్తిగా తెలుసుకోలేదు. పాస్టర్ గారు చెప్తారు, ఎవరో చెప్తారు, నేను కాదు. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మనము క్రీస్తు శరీరంలో అవయవముల వలె ఉన్నాము.
ఎలా ఉండాలి అవయవం? ఈ చెయ్యికి సంబంధం లేకుండా ఉంటుందా? ఈ తలకు ఈ బాడీకి అంతా కూడా సంబంధం లేకుండా ఉంటుందా? అపోస్తలుడైన పౌలు అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే నమ్ముతూ ఉన్నారో ఆ నమ్మడం వలన దేవుడు తన శక్తి చేత యేసు ప్రభువుని ఎలా లేపాడో మీకు కూడా శక్తి ఇస్తున్నాడు, మీకు కూడా బలం ఇస్తున్నాడు, మీకు కూడా జ్ఞానం ఇస్తున్నాడు. అది ఈ లోక సంబంధమైనది కానే కాదు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో వెళ్ళి చెప్తున్నటువంటి మాట మొదటి పత్రికలో చూడండి, అక్కడ ఏమంటున్నాడు? మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనం, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనగా దేవుని శక్తిని ఆధారం చేసుకొనడం వలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించాను. నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా ఆలోచన కాదు. ఈరోజు అనేక మంది లేఖనాలు చదివే విషయంలో వెనుకబడి ఉంటారు. ఈరోజు మనము చూస్తే ఆది సంఘము ప్రతిరోజు కూడా పునరుద్ధానాన్ని ప్రకటించారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 14 నుంచి 39 వరకు, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 12 నుంచి 23 వరకు, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం. ఒకనొక సందర్భంలో ఒక కుంటి భిక్షకుడు శృంగారమును దేవాలయం దగ్గర కూర్చుంటే పేతురు యోహాను ప్రార్థన సమయంలో అక్కడ దేవాలయానికి వెళ్ళారు. అది యూదుల ప్రార్థన సమయం. అది ఈరోజు మనం ఏ సమయమైనా ప్రార్థన చేసుకోవచ్చు. యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? ఆ చేప కడుపులో సముద్రపు గర్భంలో ఉండి ప్రార్థన చేశాడు. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును, నా మొక్కుబడులు ఆయనకే చెల్లిస్తాను. అది యూదుల సంప్రదాయం కాబట్టి వారు ఇంకా ఆ ఆరంభంలో అలా ఉన్నారు. ఈరోజు ప్రార్థన ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయమైనా కూడా వారు విశ్వక ప్రార్థన చేయించడం వల్లని యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. దివారాత్రులు తాను ఏర్పరుచుకున్న వారు మొదలుపెట్టుకునే వారి మొదలు వినడా వారి విషయమే కదా ఆయన ఆలస్యము చేయించున్నాడు. నిరంతరం వితౌట్ సీజింగ్ ప్రేయర్ అనే మాట కూడా రాయబడింది. అయితే వారు ఆ ప్రార్థన సమయానికి అక్కడ వెళ్ళే సమయంలో వారు ఏం చూశారు? అక్కడ ఏం చూశారు? ఒక కుంటి భిక్షకుడిని చూశారు. వాడు వారి వైపు తేరి చూశాడు, ఏమైనా దొరుకుతుందా అని. వారు ఏమన్నారు? పేతురు ఏమన్నాడు? we have neither silver nor gold, whatever we have we will give thee in the name of Jesus, rise up. మా యొద్ద వెండి లేదు, మా యొద్ద బంగారు లేదు, మా కలిగి ఉన్నదే మేము నీకు ఇస్తాం. నజరేయుడైన యేసు నామములో లేచి వెంటనే రాయబడ్డ మాట. లూకా డాక్టర్ కాబట్టి వారి చీల మండలములు బలపడి వాడు దిక్కున లేచి ఆలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉంటే కొంతమంది అన్నారు, వీడు కాదా అని వారు ఆలోచన చేశారు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యలారా మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఇశ్రాయేలులారా, ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తును దేవుడు ప్రభువుగా నియమించి ఉన్నాడు కాబట్టి ఆయన నామంలో ఇవన్నీ మేము చేస్తున్నాం. ఈ సమయంలో మీకు ఒక అద్భుతమైన విషయం తెలియజేస్తాను. మొన్నటి దినంలో మనం చూశాము, 7 మాటలు ధ్యానం చేశాము. ఆయన మానవునిగా తప్పికొన్నాడు, బలహీనంగా ఉన్నాడు. తండ్రి అన్నాడు, దేవా అన్నాడు, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో తండ్రి అయినటువంటి దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపి ఏం చేశాడు? అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ప్రభుత్వముల మీద, ఇప్పుడు రాబోయేందులో అన్నిటి మీద, అన్ని యుగముల యందును. ఇప్పుడు అన్ని ఎక్కడ ఉంచాడంట? చెప్పండి. ఆయన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. 8వ కీర్తనలో అంటాడు కీర్తనకారుడు, వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెం. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటి వాడు, నీవు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వాడిని కిరీటం ధరింపజేసి ఉన్నావు అని చెప్పి అక్కడ కింద ఏమంటే, ఒకప్పుడు అలా ఉండే. కానీ యేసు ప్రభువు వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, అక్కడ చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో
అక్కడ 2వ అధ్యాయంలో ఏమని చూపిస్తున్నాడు అంటే మనందరికి కూడా, అంటే 8వ వచనంలో లేక 7లో నీవు దేవదూతల కంటే పని కొంచెం తక్కువగా మహిమా ప్రభావములతో వారి కిరీటము నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించి ఉన్నావుగా, ఆయన సమస్తమును వారికి లోబరిచినప్పుడు వారిని లోబరచకుండా దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తము వారికి లోపరచబడ్డ ఇతను చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటం ధరించిన వారిగా ఆయన మన మాంసములలో మాంసముగా, రక్తములో రక్తముగా, ఎముకలలో ఎముకగా, బ్లడ్ ఆఫ్ బ్లడ్, ఫ్లెష్ ఆఫ్ ఫ్లెష్, బోన్స్ ఆఫ్ అవర్ బోన్స్ మనవలే అయిపోయాడు ఆయన. ఇంకా మనము చెప్పాలి అంటే మనమందరం కూడా ఎఫెసీ పత్రికలో అపోజిన పౌలు అంటాడు, మనం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. మనము మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మనము క్రీస్తు కూడా ఆయన బ్రతికించను అనే మాట చెప్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలు అక్కడ చెప్తాడు ఏంటి అంటే, పాతాళంలో ఉన్నటువంటి మనందరినీ కూడా పరలోక ప్రవేశము దేవుని కుడిపార్శ్వమున కూర్చోబెట్టాడట. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ రాయబడింది, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. చప్పట్లు కొట్టి మనం దేవుని వైపు ఈరోజు ఎంతమందికి ఏంటంటే యేసు ప్రభువు వారు ఎంతగా తగ్గించుకున్నాడు అంతగా హెచ్చించబడ్డాడు. చాలా మందికి ఈ లోకంలోనే ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రపతి కావాలి, గవర్నర్ కావాలి, ఇంకా రకరకాలు ఈ లోకమే అనుకుంటున్నారు. కానీ మరి అక్కడ ఏముందా? ప్రభు పిలిచాడు కదా వాళ్ళందరినీ, వారిని తమ పక్కన కూర్చుండబెట్టాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో వారికి మీరు తీర్పు తీరుస్తారని చెప్పాడు. లూకాసు వార్త 27వ అధ్యాయం. ఇప్పుడు సమయం లేదు మరి. సో అక్కడ మనందరినీ కూడా దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చుండబెట్టాడంటే ఎంత శక్తి. ఇంకా మన పునరుత్థాన శక్తి గురించి ఆలోచన చేస్తాం. ఒకసారి మనం ఆలోచన చేస్తాం. సపోజ్ మనందరికీ తెలుసు భూమికి ఏముంటుంది? గురుత్వాకర్షణ శక్తి. ఏ వస్తువు పడేసినా, ఇప్పుడు సపోజ్ 5వ స్థాయి నుంచి పోయి ఎవరైనా కిందికి దూకితే ఎవరైనా చూస్తారా? ట్రై చేస్తారా ఎవరైనా? మరి యేసు వారు పైనుంచి వచ్చాడు, మళ్ళీ పైకి వెళ్ళాడు, అందరు చూస్తుండగానే. చప్పట్లు కొట్టి మనం దేవుని వైపు వచ్చాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. అక్కడ రాయబడ్డది ఆ బలాతిశయము చేత అనే మాట రాయబడ్డది. బలహీనతను బట్టి ఆయన సెలవుపై పడ్డాడు. కానీ దేవుని శక్తి ఎలాంటి శక్తి? లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాస్ లైట్ అండ్ గాడ్ సైట్ వాస్ వెరీ గుడ్. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను. వెలుగు మంచిదైనట్టు దేవుడు ఏ శక్తితో సృష్టించేశాడండి? ఆయా జలచరాలు అంటే చేపలు అవన్నీ కూడా సముద్రంలో కలగాలి అని అంటే అవన్నీ కూడా, భూమి ఆయా రకాల మొక్కలను మొలిపించాలంటే ఈరోజు మనం చెప్తే అలా ఏదైనా జరుగుతుందా? ఆయన శక్తి ఎలాంటిదో మనం ఊహించలేదు. ఇందాక మనం పిడుగు గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారి పిడుగులు పడితేనే 100 మంది చనిపోతూ ఉన్నారు. దేవుని యొక్క శక్తి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు, బైబిల్ బాగా చదవాలండి, చాలా పూర్వున్నారు. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వల్ల చప్పట్లు కొట్టి మనం దేవుని భయపడతాం. ఇంకా ఎవరైనా ఇక్కడ నమ్మకం లేకపోతే చర్చి తర్వాత అంటారు. ఈరోజు అనేక మంది అపనమ్మకాలు, మూఢనమ్మకాలతో ఉంటున్నారు. ఏం చేస్తున్నారంటే మెమోరియల్ సర్వీస్ కార్డు ఇస్తే ఎడమ చేతితో తీసుకోవడము, ఆ పైన ఏమంటారు ఆ ఇంటి బయట లైట్ వేసే చోట అక్కడ పెట్టిపోతూ ఉంటారు. ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక ఆయన అన్నాడు, నేను ఇంతకుముందు పనిచేసిన చోట, సార్ అది
చూసి చించి బిల్లు వేసేస్తే సార్ అది ఒక అపనమ్మకం. కానీ యేసు ప్రభు వారు మార్గం మంచిది అన్నట్టు మరణము మంచిది. ఆయన మనందరి కొరకు ఎలాగ మనం చూసాము, ఆయన దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణం రుచి చూసినట్లు, మరణం అనుభవించినట్లు అనే మాట రాయబడింది. సో ఈరోజు ఎంతమంది యేసు ప్రభు వారు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాయబడి, అద్భుతమైన మాట రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము చూసాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డ వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా కూడా లేచింది. ఏం నమ్ముతున్నావు నువ్వు? శనివారం దినం శని 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 అని నమ్ముతున్నావు. మీరు దినములను, ఉత్సవములను, వారములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవునేమో. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే ఈ లోక సంబంధమైన మూల పాఠముల విషయమై తిరగవద్దు అని అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2:20లో చెప్తాడు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో ప్రతిష్ఠించినట్లుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధుల పేరు లోపల అవన్నీ వాడుకున్న చేత నశించుకోవద్దు. ప్రియ సంగమా, ఈరోజు లేఖనాలను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. అన్ని మతాల వంటిదే అనుకుంటున్నావు. ఇది అన్ని మతాల వంటిదైతే అన్ని మతాల్లో పునరుద్ధానం అనే పదం ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకంటే ఎవరు కూడా చనిపోయి తిరిగి లేవలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ప్రథమ ఫలము క్రీస్తు, ప్రథమ ఫలముల పండుగ అంటే ఆయనే. అన్ని పండుగలన్నీ టువర్డ్స్ జీసస్. పండుగలన్నీ క్రీస్తు వైపే సూచిస్తూ ఉన్నవి. ఏ పండుగ అయినా కావచ్చు. పస్కా పండుగ రోజే యేసు ప్రభు వారు వధించబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7లో క్రీస్తు అని వారు పస్కా వధించబడ్డాడు అని పౌలు అంటాడు. పండుగలన్నీ టువర్డ్స్ జీసస్. పర్ణశాలల పండుగ యేసు ప్రభు వారు ఆ యొక్క మట్టలాదివారం దినం ఆ మట్టలన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇంకా పండుగ ఏదైనప్పటికీ ప్రథమ ఫలముల పండుగ అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి చదువుకున్న లేఖన భాగంలో అనేక మంది కనిపించాడు. 500 మందికి ఒకేసారి కనిపించాడు. కానీ ఈరోజు నీ కళ్ళ కనిపించట్లేదు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో చూడండి ఒకసారి. రోమా పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు చాలా చక్కగా. Turn your Bibles with me to the letter of Paul to the Romans chapter 8. 8వ అధ్యాయంలో 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించినట్లా మృతుల్లో నుండి క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా యేసు ప్రభువు మనని పైకి అపోస్తలుడైన పౌలు ఎంత బలహీనుడో మనందరికీ తెలుసు. ముమ్మారు ప్రార్థించాడు. ప్రభు అన్నాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ thee, నా కృప నీకు చాలు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలోని ఒక లేఖన భాగాన్ని మనం చూసాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆ మాటను మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. అక్కడ 12వ అధ్యాయము 9వ వచనంలో అందుకు నా కృప నీకు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం అంటే పుట్టొచ్చులో నన్ను కప్పు నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడను. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడానికి నేను ప్రయాసపడుచున్నాను. ఆయన జ్ఞానం తెలుసుకోవడానికి నేను ప్రయాసపడుచున్నాను. ప్రయాసపడమే కాదు, దాని కొరకు నేను సమస్తమును ఏం చేసుకుంటున్నాను? నష్టపరుచుకుంటున్నాను, పెంట కుప్పగా పెంచుతున్నాను. ఈరోజు అనేక మంది లేఖనాల్లోని శక్తి ఎవరు కూడా తెలుసుకోవట్లేదు. ఏంటంటే ఈ లోక సంబంధంగా ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు.
మంగళవారం అంటారు, శనివారం అంటారు. ఎవరైనా ఏదైనా అడిగితే ఈ దినం మేము ఈ వస్తువు ఇంటిలో నుంచి బయటికి ఇవ్వమండి, ఈ దినం మేము ప్రయాణం చేయమండి, రకరకాలుగా చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. కానీ when you look at the heaven, ఆకాశం వైపు తేరి చూసినప్పుడు ఆయన పునరుత్థాన శక్తి, ఆయన ఆకాశ మండలం గుండా మేఘాలలో వెళ్ళినటువంటి దేవుడు. ఆయన తిరిగి ఆ మేఘాల్లో రానే ఉంటున్నాడు. అక్కడ రాయబడ్డది, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు లేడని యేసు ప్రభువు చెప్పారు. ఎంత శక్తి అంటే, మనం ఏదైనా వస్తువు పడేస్తే ఖచ్చితంగా కిందికే వస్తుంది, పైకే పోదు. కానీ ఆయన పై నుంచి దిగి వచ్చి మరలా పైకి అందరూ చూస్తుండగానే, అదంతా కూడా ప్రతి సంవత్సరం చెప్పేవాడిని. ఈ సంవత్సరం నేను అనుకున్నాను ఏం చెప్పాలి ప్రభు అనుకున్నప్పుడు ప్రభు నాకు ఇది చూపించాడు. మరి మనము ఆయనలో ఉంటే, మనందరికీ తెలుసు, సపోజ్ ఎవరైనా బిర్యానీ తయారు చేయాలనుకుంటే ఆ చికెన్ని మ్యారినేట్ చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందో, అలాగే మనం క్రీస్తులో ఉంటే, ఒక మాట చదివి నేను ముగిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదివి మనము ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరానికి అభివృద్ధి. సో నీవు క్రీస్తులో లేకపోతే ఆయన పునరుత్థాన శక్తి నీకు లభించదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పై ఎగుదురు, అలైక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచెదరు. యెహోవా యందు నేను ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవుని యందు సంతోషించెదను. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలె చేయు, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించింది. ఈరోజు అనేక మంది బలహీనత ఉన్నారు. నాకు చాలా బలహీనత ఉన్నాయి, కానీ నేను ఏ ఆదివారం మిస్ చేయలేదు. ఏ ఆదివారం కూడా నేను చెప్పలేదు అని చెప్పలేదు. కొన్నిసార్లు 4 సర్వీసులలో మాట్లాడతాను. నాకున్న బలహీనతలు బహుశా మీకు లేకపోవచ్చు, ఒక్కొక్కరికి ఒక బలహీనత పెడతాను. కానీ పౌలు అన్నాడు, నా బలహీనతలు అన్నిటిలో కూడా, అక్కడ చెప్తున్నాడు ఇందాక మనం చదివినటువంటి ఆ 12వ అధ్యాయంలో ఆ 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రభు నాతో కూడా ఉన్నాడు. ఆ పునరుత్థాన శక్తిని నాకు ఇస్తున్నాడు. నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే ఆ శక్తి. ఈరోజు నువ్వు అన్ని నమ్ముతున్నావు. యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన నేను రక్షింపబడదు. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. తలదొంచండి, ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, నీ పునరుత్థాన శక్తి ద్వారా మమ్మల్ని అందరినీ పాపంలో శాపంలో పడి ఉన్నప్పుడు పైకి తిరిగి లేపారు. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ సమయమందు ఈ పునరుత్థాన శక్తిని మేము పొందుకోవాలి. నీ జ్ఞానం కావాలి, మాకు నీ బలం కావాలి, నీ శక్తి కావాలి. బలహీనతను బట్టి క్రీస్తు సిలువవేయబడ్డాడు, కానీ దేవుని శక్తిని బట్టి నిరంతరం జీవిస్తున్నాడు. He lives by the power of God. ఇది మేము కూడా జీవముతో కూడిన నిరీక్షణ మాకందరికి దయచేసి ఉన్నాం. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నిరీక్షణ ప్రపంచానికి లేదు, ఈ శుభప్రదమైన నిరీక్షణ ప్రపంచానికి లేదు. ఇది మాకు కలగజేశారు ప్రభు. ఎందుకంటే మేము కూడా చనిపోతే ఒకనొకది మమ్మల్ని లేపుతారు, మమ్మల్ని నీతో కూడా ఉంచుకుంటారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనం